లోక్సభ మొదటి విడత ఎన్నికలకు ఇవాళ నగారా మోగనుంది. దేశవ్యాప్తంగా ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఉదయం 10 గంటలకు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మొదటి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీతో పాటు 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు మొదటి ఫేజ్లోనే పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 2, అస్సాంలో 5, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 1, జమ్మూ కశ్మీర్లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్లో 1, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్లో 1, ఒడిశాలో 4, సిక్కింలో 1, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, వెస్ట్ బెంగాల్లో 2, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లో ఒక్కో లోక్సభ స్థానానికి ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఒడిశాలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదే విడతలో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు రోజువారీ లెక్కలు చెప్పాలని ఆదేశించారు రజత్ కుమార్. ప్రచార ఖర్చు వివరాలు ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఈ నెల 21, 23, 24 తేదీల్లో సెలవు రోజుల కారణంగా నామినేషన్లు స్వీకరించబోమన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలు చేయొచ్చు. 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 28 వరకు గడువిచ్చారు. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటిస్తుంది.